హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. మన ఇంట్లో పాత వాటర్ బాటిల్ ఉంటాయి కదండి, వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మనం ఒక పాత వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ పైన ఉన్న పాలిథిన్ కవర్ను కట్ చేసి తీసేయాలండి. పూర్తిగా తీసేయండి, ఆ కవర్ అసలు కనపడకుండా స్టిక్కర్ మొత్తం. ఒక కత్తిరి సహాయంతో వీడియోలో చూపించే విధంగా పైన పార్ట్ని కొంచెం ప్రెస్ చేసి కట్ చేసుకోండి. మీ ఇంట్లో షాక్ ఉంటే షాక్తో అయినా కట్ చేసుకోవచ్చండి. కత్తిరితో అయితే చాలా ఈజీగా కరెక్ట్గా వాటర్ బాటిల్ అనేది కట్ అవుతుందని నేను కత్తిరి సహాయంతో కట్ చేస్తున్నానండి. వాటర్ బాటిల్ని సగానికి మాత్రమే కట్ చేసుకోవడండి, ఇంకో సగం అలాగే ఉంచండి. అలా సగం కట్ చేసిన తర్వాత మనకి ఒక బాక్స్ షేప్లో వాటర్ బాటిల్ని పైన పార్ట్ వరకు చక్కగా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో పైన బాక్స్ షేప్లో కట్ చేసిన తర్వాత కొంచెం రౌండ్ తిప్పామండి. ఇలా 2-3 చేసుకున్నా కాబట్టి నాకైతే చాలా ఈజీగా వస్తుందండి. మీరు మార్కర్తో మార్క్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి మీకు. చూడండి, చక్కగా గుండ్రం షేప్ వచ్చేటట్లు కట్ చేసుకున్నానండి. పెట్లాగా వచ్చిన తర్వాత పైన లాస్ట్కి వచ్చేసరికి కొంచెం రౌండ్ తిప్పండి, చాలా బాగా కట్ అవుతుందండి. షాక్తో చూపించాను కదండి, అక్కడ కత్తిరి సహాయంతో కొంచెం ప్రెస్ చేసి హోల్ పెట్టుకోండి. హోల్ ఎందుకంటే మన మేకు సైజు ఎంత ఉంటుందో అంత హోల్ పెట్టుకోండి. మేకు పెద్దదైతే పెద్ద హోల్ పెట్టుకోండి, లేకపోతే చిన్న హోల్ చేసుకోండి. కొంచెం వాటర్ బాటిల్కి పైన పార్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది, దాన్ని కట్ చేశానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ పెయింట్ని వాటర్ బాటిల్ మొత్తం అప్లై చేయాలండి. డస్టర్ సహాయంతో అయినా, మన ఇంట్లో పెయింట్ బ్రష్ ఉంటే పెయింట్ బ్రష్తో అయినా అప్లై చేయాలి. మా ఇంట్లో అయితే పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంది కాబట్టి అప్లై చేయండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి, 20 రూపీస్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ పెయింట్ అనేది. చిన్నపిల్లలకి ఇలా ఫ్యాబ్రిక్ పెయింట్ వచ్చి బొమ్మలు వేస్తే అసలు ఏ కెమికల్ ఉండదు కాబట్టి చాలా మంచిదండి. అలాగే మనం కూడా అప్పుడప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా టచ్ చేస్తూ వాటర్ బాటిల్ మొత్తానికి ఈవెన్గా పెయింట్ కలిసేటట్టు పెయింట్ వేయండి. అలాగే కింద భాగానికి కూడా పెయింట్ పూర్తిగా వేయండి. చూడండి, వాటర్ బాటిల్ కనిపించకుండా చక్కగా బయట పక్క పెయింట్ వేసామండి, లోపల పక్క అవసరం లేదండి. అలాగే వైట్ కలర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. బ్లూ కలర్ ఉంది కాబట్టి మన ఇంట్లో యూజ్ చేసే ఇయర్ బడ్ ఒకటి ఉంటుంది కండి, దాంట్లో బాటిల్ మొత్తానికి డాట్స్ పెట్టాలండి. ఈ డాట్స్ పెట్టడం వల్ల మన బ్రష్లు స్టాండ్ అనేది చాలా లుక్
లుక్ బాగా వస్తుందండి. ఇదే బయట కొనాలంటే 150 అలా ఉంటుందండి. అదే మనం తయారు చేసుకుంటే ఒక 20 రూపీస్‌లో అయిపోతుందండి. చూడండండి, ఇలా బ్రష్‌లేసుకొని మనం మేకు తగిలించుకుంటే చాలా బావుంటుందండి. అస్సలు బయట కొనే పని లేకుండా మన ఇంట్లో ఉన్న ఏ వస్తువులనైనా రీయూజ్ చేసుకోవచ్చండి. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.